మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము బయటపడు మార్గం అనే అంశం 13వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆడిన మాట తప్పరాదు. ఇది ప్రార్థనలో ఒక భాగం. యేసుప్రభుని ప్రేమించడం అంటే యేసుప్రభులాగా సత్యంగా జీవించడం అన్నమాట. యోహాను 14:6 ప్రభు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుప్రభువే మనకి మార్గం. దేవుడు ఒక మాట మాట్లాడితే దాన్ని నెరవేర్చుకుంటాడండి. ఆడిన మాట తప్పడు దేవుడు అన్నమాట. అలాగే జీవం అంటే యేసుప్రభు యొక్క క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. అదే సేవ కానీ లేకపోతే మేము ప్రభుని నమ్ముకున్నామంటే అర్థం ఏంటంటే ఇప్పటి నుంచి యేసుప్రభులాగా మేము జీవిస్తాము అని చెప్పడం అన్నమాట. ఆయన యొక్క క్యారెక్టర్ స్వభావం రోజు రోజుకి మనలో రావాలి. ముందు దేవుడు ఎవరంటే దేవుడు సత్యం అండి. ఆయన సత్యం పలికేవాడు. నేను ధ్యానిస్తున్నప్పుడు బైబిల్లో దేవుడు చాలా వాగ్దానాలు చేశారు. 8500 వాగ్దానాలు అని చెప్తారు. ఏ మాట మాట్లాడినా దేవుడు దాన్ని నిలుపుకున్నాడు కదండి. ఆదికాండం 3:15 సైతానికే మొదటి ప్రవచనాన్ని ఇస్తాడు దేవుడు ఏదెను తోటలో. స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది అని. అంటే మరియ తల్లి గర్భంలో నుంచి పుట్టిన యేసు ప్రభు సైతాన్ తలని చితగ్గొడతాడు. ఆదాము క్రీస్తుపూర్వం 4000 అండి, నోవా క్రీస్తుపూర్వం 3000, అబ్రహాం క్రీస్తుపూర్వం 2000, దావీదు క్రీస్తుపూర్వం 1000, తర్వాత యేసు పుడతారు. దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ద్వారా అది నెరవేరుతుందన్నమాట. సైతాన్ తలని చితక్కొట్టి సిలువలో సమాప్తమైనది అని యేసు ప్రభు అంటారనమాట. ప్రతి మాట అంటే ఎన్ని చెప్పాలి నేనంటే ఆదికాండం 18 మనం చూస్తే 18:10 అబ్రహాము సారాలు మరి దేవునికి దేవదూతలకి ఆతిథ్యం ఇస్తారండి. వాళ్ళు ఎవరో అనుకొని ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేసి అబ్రహాంతో అంటారు, అబ్రహాము వచ్చే ఏడాది సరిగ్గా ఇదే సమయానికి మేము మళ్ళీ వస్తాము, అప్పటికి నీ భార్య సారాకి కొడుకు పుడతాడు. సారా నవ్వుతుంది, కానీ అప్పుడు దేవుడు అంటారు, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా, సారా ఎందుకు నవ్వుతుంది అని. అప్పుడు అబ్రహాంకు అర్థమవుతుంది బాటసార్లు కాదు దేవుడే అని చెప్పానమాట. అది మీరు ఆదికాండం 21:1 చదివితే సరిగ్గా దేవుడు చెప్పిన సమయంకే సారా అబ్రహాంకి ఒక కొడుకుని కంటుందన్నమాట. అప్పుడు ఆమె అంటుంది, దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారని. మన అంశం ఈరోజు ఏంటంటే ఒక మాట మాట్లాడితే ఆ మాట మనం నిలుపుకోవాలండి. ఆడిన మాట తప్పరాదు. దేవుని బిడ్డలు ముందు దేవుని ఆరాధించడం అంటే కొన్ని పాటలు పాడడము, కొంచెం ప్రార్థనలు చేయడము, ఆవేశంగా అలా అలా భాషలు మాట్లాడుతుంటారు, అంత దొర్లిపోతూ. ఇమోషనల్ కాదండి. మీరు బ్యాలెన్స్డ్గా ఉండి సత్యం పలకండి.
అదే ఆరాధన అన్నమాట. దేవుణ్ణి గౌరవించడము, దేవుణ్ణి ఆరాధించడము, మన నాలుకతో సత్యం పలకడం అన్నమాట. దేవుడు తన పోలికగా మనల్ని సృజించారు. దేవుడు ఎలా సత్యం పలుకుతున్నారో మనం కూడా సత్యం పలకాలి. యెషయా గ్రంథం 33, 15, 16 వచనాలు మీరు తప్పకుండా రాసుకోనండి. ఏంటంటే, నీతితో జీవించువాడు, సత్యము పలుకువాడు, కొండ మీద దుర్గంలాగా భద్రంగా జీవిస్తాడు, అతనికి అన్నపానీయములకు లోటు లేదు. నీతిగా దేవుని వాక్యం ప్రకారం నీతిగా జీవించే వాళ్ళకి, సత్యం పలికే వాళ్ళు కొండ మీద కట్టబడిన ఇల్లులాగా భద్రంగా జీవిస్తారు. అంటే దేవుని యొక్క రెక్కల నీడలో, నోవా ఓడలో లాగా. తర్వాత వాళ్ళకి అన్నపానీయములకు లోటు ఉండదంట. నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చారు తెలుసా? ఏలియా ప్రవక్త అన్నమాట. 1 రాజులు 17లో, మరి నేను చెప్పిననే తప్ప కొంతకాలం ఈ దేశంలో వాన మంచు కురవదు అని ఏలియా ఆహాబు రాజు దగ్గర మాట్లాడతాడండి. దేవుని మాట పలుకుతాడు, వర్షాలు ఉండవు, ఇంకా కరువు వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు కాకుల ద్వారా అన్నం పంపిస్తాడండి. నువ్వు కేరీతు వాగు దగ్గర ఉండు ఏలియా, నేను నీకు అన్నం పంపిస్తాను. ఉదయ సాయంకాలాలు కాకుల ద్వారా ఆహారము, మాంసాన్ని పంపిస్తాడనమాట. ఆ తర్వాత ఏలియా ప్రవక్తని మరి సారెఫతు విధవరాలు పోషించేలాగా దేవుడు మరి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆమెను ఏర్పాటు చేస్తారు దేవుడు. ఎప్పుడు నేను ఇదే అనుకుంటానండి, మాకు తినడానికి లేదు, మాకు ఇలా లేదు అని అంటే దేవుని యొక్క నీతి మార్గంలో మీరు లేరు. అందుకే నేను కొన్నిసార్లు సహాయం చేయాలి. వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఏం లాభం అండి? మీరు బైబిల్ చదివి నీతిగా జీవించండి, దేవుడే మీకు అన్నీ సమకూరుస్తారు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో పోషించిన దేవుడు ప్రతిరోజు పరలోకం నుంచి మన్నా దేవదూతల ఆహారంతో పోషిస్తాడు. ఆ తర్వాత బండ నుంచి నీళ్ళు ఇస్తాడు, నీటికి కొదవ ఉండదు. వాళ్ళు 20 లక్షల మంది అండి ఎడారిలో. 6 లక్షల మంది మగవాళ్ళు, స్త్రీలు, పురుషులు 20 లక్షల మంది, వాళ్ళ జంతువులు అందరూ తినడానికి, త్రాగడానికి దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ వాళ్ళు నడుస్తుంటే మేఘస్తంభమై వాళ్ళ చుట్టూ అనమాట, ఇలా మేఘస్తంభంలాగా వాళ్ళని ఆవరించి ఉన్నాడనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు. అందువల్ల వాళ్ళకి ఎండ తగలేదండి, ఒక్క అనారోగ్యం రాలేదు. ఇప్పుడు నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఎంత ఎండనైనా మమ్మల్ని ఎండ నుంచి కాపాడండి, మేఘస్తంభంలాగా మమ్మల్ని కాపాడండి ప్రభా అని రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించిన దేవుడు అనమాట. మనల్ని కూడా పోషిస్తాడండి. యెహోవా ఈరే, యావే ఈరే అంటే సమకూర్చే దేవుడు. 136వ కీర్తనలో 25వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ఎంత మంచి దేవుడు అంటే ప్రతి ప్రాణికి ఆహారం ఇచ్చే దేవుడు అనమాట. కనుక మనము నీతిగా జీవించాలి, సత్యం పలకాలండి, అది చాలా ముఖ్యమైనది. కొంతమంది గురించి నేను చెప్తాను. బైబిల్లో నీతిగా జీవించి సత్యం పలికిన వాళ్ళని దేవుడు ఎలా ఆశీర్వదించారో మనం చూద్దామండి. యెహోషువ గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో యెహోషువ 2 వేగు చూసి రమ్మని పంపిస్తాడండి. షిత్తీం నుంచి పంపిస్తాడు ఎరికో పట్టణానికి అనమాట. ఎరికో పట్టణం ఎలా ఉంది అని. ఎరికో పట్టణం అనగానే చాలా పెద్ద గోడలండి, చుట్టూ ఎత్తైన గోడలు అనమాట. ఇంకా గేట్లన్నీ మూసేసుకుంటారు వాళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలంటే భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే వాళ్ళందరినీ జయిస్తూ ఉన్నారు. సో వాళ్ళని కూడా జయిస్తారేమో అనుకొని మరి గేట్లన్నీ మూసేసుకొని పెద్ద గోడలు 2 పంపిస్తాడు యెహోషువ. అప్పుడు ఆ 2 వెళ్ళినప్పుడు రాహాబ్ అనే వేశ్య ఇంట్లోకి వెళ్తారండి. దేవుని నడిపింపు అది గోడకు ఆనుకొనే ఉంటుంది, గోడకే ఉంటుంది అనమాట. ఎరికో పట్టణ రాజుకి వార్త అందుతుందన్నమాట, ఇజ్రాయెల్ ప్రజల నుంచి 2 గూఢచారులు వచ్చారు వేగు నడపడానికని, అది కూడా రాహాబ్ ఇంటికని. అప్పుడు రాజు ఈమెకి వార్త పంపిస్తాడు, నీ ఇంటికి 2 ఎవరో
వేగు నడపడానికి గూఢచారులు వచ్చారంట. వాళ్ళని తనకు అప్పగించమని అంటాడనమాట. అప్పుడు ఆమె అంటుంది, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు నగర ద్వారాలు ముయ్యకముందే, కనుక మీరు ఇప్పుడు వెతికితే వాళ్ళు మీకు దొరుకుతారని. కానీ ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటి పైన టెర్రస్ మీద జనుప కట్టెలు ఎండేస్తుందన్నమాట. వాటి మధ్యలో వాళ్ళని దాస్తుంది. తర్వాత వీళ్ళని వెతకడానికి వచ్చిన రాజు పంపినటువంటి సేవకులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పైనుంచి కిందికి రమ్మని చెప్తుందన్నమాట. చెప్తుంది, మీ గురించి మేము విన్నాము, మాకు గుండెలు అదిరిపోతున్నాయి మిమ్మల్ని వింటుంటే. దేవుడు మిమ్మల్ని ఎలా ఎర్ర సముద్రాన్ని దాటించారు, ఎలా వేరే రాజులందరినీ మీరు చంపారు, మాకు భయం వేస్తుంది. మాకు తెలుసు తప్పకుండా ఈ పట్టణం కూడా దేవుడు మీకు ఇస్తారు. ఇచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు కాపాడండి. దయచేసి నేను నా ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడాను, మీరు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. వాళ్ళు చెప్తారు, తప్పకుండా కాపాడతాము. అయితే ఇల్లు ఇది అని గుర్తుపట్టడానికి ఒక ఎర్ర దారాన్ని ఇంటి కిటికీ నుంచి వేలాడదీయని. ఆమె సరే అంటుంది. ఇంకా ఆమె మనసు చూడండి, రాహాబు ఒక వేశ్య, కానీ తన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, అందరి కుటుంబాలని కాపాడండి. అప్పుడు వాళ్ళు చెప్తారు, అందరినీ మీ ఇంట్లో తెచ్చిపెట్టుకో, అప్పుడు మేము కాపాడుతామని. తర్వాత వాళ్ళు 6వ అధ్యాయానికి వచ్చినట్లు అవుతాయండి. ఇంకా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఆ ఎరికో చుట్టూ తిరుగుతారనమాట. తిరిగిన తర్వాత ప్రతిరోజు ఒక్కసారి 7 సార్లు తర్వాత వాళ్ళు బూరలు ఊదినప్పుడు పెద్దగా కేకలు వేస్తారు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ దిగివచ్చి కోట గోడల్ని కూల్చేస్తారు. ఎందుకంటే యెహోషువ దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు అనమాట. మనం విధేయించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారండి. ఏ రోజు విధేయిస్తారో ఆ రోజు అద్భుతాలని మీరు చూస్తారు. కనుకనే మీరు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ప్రతి ఒక్కటి చదవాలి, విధేయించాలి. అప్పుడు యెహోషువ దేవుడు చెప్పినట్లుగా ఎరికో పట్టణాన్ని శపిస్తాడండి. అందరినీ కూడా, పశువులు మనుషులు అందరినీ కూడా సంహరించమంటాడు దేవుడు. అయితే అలా అందరినీ సంహరించేటప్పుడు యెహోషువ ఈ వేగుల వాళ్ళిద్దరికీ చెప్తాడనమాట, మీరు వాగ్దానం చేశారని చెప్పారు కదా, వేశ్య రాహాబ్ అనే వేశ్య కాపాడుతానని, మీరు వెళ్ళి ఆమె కుటుంబాన్ని తీసుకొని రండి అంటాడు. అప్పుడు వేగుల వాళ్ళిద్దరు వెళ్ళి ఆ రాహాబుని, వాళ్ళ తల్లిదండ్రులు, తన తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం అందరినీ తీసుకొని వస్తారు. రాహాబు ఇజ్రాయేల్ ప్రజల్లోని సమాజంలోనికి చేర్చుకుంటారండి రాహాబ్ని. అంటే యెహోషువ అలా మాట నిలుపుకున్నాడు అనమాట. తర్వాత ఆమెకి ఎంత ధన్యత అంటే, ఆ సల్మోన్ అని, మరి అబ్రహాం వంశంలో సల్మోనుని ఆమె వివాహం చేసుకుంటుంది. 2 గూఢచారులు ఆయన ఒకరని చెప్తారనమాట. వాళ్ళకే బోవస్ పుడతాడనమాట. ఆ బోవస్ని మరి రూతు వివాహం ఆడుతుంది. తర్వాత వాళ్ళకి ఆ వంశంలో దావీదు పుడతాడనమాట. చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తుంది, దేవుని యొక్క బిడ్డలకి సహాయం చేయడం ద్వారా అన్నమాట. అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, ఈ యెహోషువ మరి గూఢచారులు వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటారండి. మనం అలా నిలుపుకోవాలి. అలాగే 9వ అధ్యాయానికి వస్తే మీరు యెహోషువ గ్రంథంలో వాళ్ళు గిబ్యోనీలు యెహోషువను మోసం చేస్తారండి. ఎందుకంటే ప్రతి ఒక్క పట్టణాన్ని దేవుడు జయించమన్నారు కదా, వాళ్ళకి భయం వేస్తుంది. ఇట్లా ఒక్కొక్క పట్టణం, ఎరికో పట్టణం, హాయి పట్టణం, అన్ని పట్టణాలని జయిస్తున్నారు. భయం వేసి వాళ్ళకు ప్లాన్ వేసుకొని గిబ్యోనీలు యెహోషువ దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, చూడండి చూడండి అని ఎండిన రొట్టెలు తీసుకొని వస్తారండి. వాళ్ళు రావడమే, మా బట్టలు చూడండి, ఈ రొట్టెలు అప్పుడు మేము చేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడు ఎండిపోయినాయి, మా చెప్పులు చూడండి, మమ్మల్ని చూడండి అని అంటే, అప్పుడు యెహోషువ అనుకుంటాడు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు అనుకొని, అయ్యా మమ్మల్ని చంపొద్దయ్యా అన్నప్పుడు, నేను మిమ్మల్ని చంపము అని వాగ్దానం చేస్తాడు యెహోషువ. ఆ లోపల ఇజ్రాయెల్ పెద్దలు వచ్చి అడుగుతారు, ఏంటి మాట ఇస్తున్నావు అంటే, వీళ్ళు పాపం ఎక్కడి నుంచో వచ్చారంట, మమ్మల్ని చంపొద్దంటే నేను సరైన మాట ఇచ్చాను చంపనని. వాళ్ళు చెప్తారు, వాళ్ళు దూరం నుంచి రాలేదు, ఇక్కడ ప్రక్కనే ఉన్నారు, గిబియోనీలు వీళ్ళు అంటే, ఇంకా అట్లా మోసం చేస్తారని యెహోషువ అంటాడు. సరే నేను చంపనని మాట ఇచ్చాను కాబట్టి చంపను, మీతో యుద్ధం ఉండదు, అయితే మీరు మోసం చేసినందుకు మీరు మాకు కావలసిన వంట చెరుకు
కలప అడవిలోంచి తీసుకొని రావాలి, నీళ్లు తోడుకొని రావాలి దేవాలయానికి కావాల్సినవి అంటే వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అప్పటి నుంచి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో గిబ్యోనీలు నివసిస్తూ ఉంటారండి. వాళ్ళు దేవాలయానికి కావాల్సిన వంట చెరుకు, తర్వాత నీళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి పని చేస్తూ ఉంటారు. అది ఇంకా అందరికీ ఇజ్రాయేల్ ప్రజలకి తెలుస్తుంది అనమాట. గిబ్యోనీలు ఎప్పుడు కూడా మనతో కలిసి జీవిస్తారు అని. సౌలు రాజు అయినప్పుడు ఆయనకు కూడా తెలుసు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఈ గిబ్యోనీలు ఉండకూడదని వాళ్ళని చంపేస్తాడండి. ఆడిన మాట తప్పుతాడనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే దావీదు కాలంలో కరువు వస్తుందన్నమాట. ఎందుకు ఈ కరువు వచ్చింది అంటే దేవుడు చెప్తాడు, ఇదిగో సౌలు మరి గిబ్యోనీలను చంపననే యెహోషువ మాటిస్తే సౌలు వాళ్ళని చంపేశాడు. కనుక వాళ్ళని చంపినందుకు ఆ రక్తం నా దగ్గర మొరపెట్టుకుంటుంది అని. అప్పుడు గిబ్యోనీలను పిలుస్తాడు, ఇలా సౌలు చంపాడు కదా మిమ్మల్ని, మరి పరిహారం ఏం చెల్లించాలి అని. వాళ్ళు అంటారు, రక్తానికి రక్తమే పరిహారం. సౌలు పిల్లల్ని మాకు ఇచ్చినట్లయితే ఆ కొండ మీద మేము సౌలు పిల్లల్ని బలిగా ఇస్తామని చెప్పి, అప్పుడు ఆ సౌలు పిల్లల్ని అక్కడ బలిగా ఇస్తారండి. ఆడిన మాట తప్పినందుకు అన్నమాట. ఎంత యెహోషువ మాట ఇస్తాడు, ఆ తర్వాత మరి సౌలు వాళ్ళని చంపుతాడు గిబ్యోనీలని. ఆ పాపం ఎట్లా వెంటాడుతుంది సౌలు కుటుంబాన్ని అంటే దావీదు పరిపాలన కాలంలో మరి వాళ్ళు అడుగుతారనమాట, మాకు రక్తానికి రక్తమే కావాలి, సౌలు పిల్లల్ని బలిగా ఇవ్వాలి. అలాగే దావీదు ఇచ్చేస్తాడండి. అప్పుడు వర్షాలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఆడిన మాట తప్పినప్పుడు ఎంత ప్రమాదమో చూడండి. అనానియా సఫీరా కూడా అపోస్తల కార్యాలు 5లో దేవునికి ఒక పొలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తారు. అది అమ్మినప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ధర వస్తుందండి. 10,000 వస్తాయేమో అనుకొని ఇంత పొలం ఇస్తామంటారు. 1 ఎకరం అనుకోండి, అక్కడ చెప్పలేదు కానీ నేను ఊరికే చెప్తున్నా అండి. అమ్మినప్పుడు 50,000 వస్తుంది అనుకోండి. అమ్మో ఇంత డబ్బా దేవునికి ఇవ్వాలి అని 40,000 వచ్చిందని చెప్పి 10,000 అట్టి పెట్టుకుందాం అనుకుని ఇద్దరు ప్లాన్ చేసుకొని అబద్ధాలు ఆడతారండి, అనానియా సఫీరా. అప్పుడు ఇద్దరు చనిపోతారనమాట. ఇద్దరు కూడా చనిపోతారు. పేతురు అంటాడు, నీవు పవిత్ర ఆత్మని మోసగించి నీ హృదయాన్ని ఎందుకు సైతానికి అప్పగించావు? ఎందుకంటే సైతాన్ అబద్ధాలకి తండ్రి. హృదయంలో సైతాన్ ఉంటే నోట్లోంచి అబద్ధాలు వస్తాయి. హృదయంలో దేవుడు ఉంటే నోట్లో నుంచి సత్యం పలుకుతారు. నీళ్ళలో మునిగారా? నీళ్ళలో మునగడం కాదండి, దేవుని వాక్యం అనే నీళ్ళలో మన హృదయం మనస్సు మునిగితే దేవుడు సత్యమైన దేవుడు అని మీరు తెలుసుకుంటే, మీలో ఆ దేవుని యొక్క వాక్యం ఉంటే మీరు కూడా తప్పకుండా సత్యాన్నే పలుకుతారండి. ఇంకా దావీదుని చూద్దామండి. 1వ రాజుల గ్రంథంలో 30వ వచనం అన్నమాట. అక్కడ ఏంటంటే దావీదు వృద్ధుడైపోతాడండి, ఇంకా 70 సంవత్సరాల వయసు అన్నమాట. ఇప్పుడు తన తర్వాత రాజుని చెయ్యాలి. తన కొడుకులు దాదాపు 17 మంది కొడుకుల పేర్లు వ్రాయబడ్డాయండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన అప్పుడు హెబ్రోన్లో రాజుగా ఉంటాడు. మొదటి 7.5 సంవత్సరాలు అన్నమాట. అప్పుడు ఆయనకి 6 భార్యలు 6 కొడుకులు, వాళ్ళ పేర్లు ఉంటాయి. 7.5 సంవత్సరాల తర్వాత మరి ఇజ్రాయెల్ ప్రజలు ఉత్తరాన ఉన్న వాళ్ళు కూడా ఆయనని మొత్తం ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేస్తారు. అప్పుడు ఆయన తన రెసిడెన్స్ షిఫ్ట్ చేస్తాడు హెబ్రోన్ నుంచి యెరూషలేంకి అన్నమాట. దాన్ని క్యాపిటల్గా చేసుకుంటాడు. ఇప్పటికి కూడా యెరూషలేం అలా క్యాపిటల్గా ఉంటుంది. దావీదే దాన్ని జయిస్తాడనమాట యోబూసీల నుంచి. అప్పుడు దానికి పేరు కూడా ఆయన పెట్టుకుంటాడు, యెరూషలేము, సియోను పట్టణము, దావీదు నగరం అని. తర్వాత ఆయన మరి యెరూషలేంలోకి వచ్చిన తర్వాత మళ్ళా భార్యల్ని స్వీకరించాడు, ఉంపుడు గత్తెల్ని, మళ్ళా కొడుకులు పుట్టారు. ఇక్కడ 11 మంది కొడుకుల పేర్లు రాస్తారు కానీ భార్యల పేర్లు రాయలేదండి. సో ఇప్పుడు 17 మంది కొడుకులు అన్నమాట. ఆ కొడుకుల్లో ఇప్పుడు ఎవరు రాజు కావాలి? వాళ్ళకి అంటే ఆదోని అనే అతను రాజుగా తనను తాను రాజుగా ప్రకటించుకొని తన అన్నయ్యల్ని అందరినీ కూడా పిలుస్తాడనమాట ఆ ఫంక్షన్కి, రాజు అభిషేక ఫంక్షన్కి.
అబ్యాతారు యాజకుని పిలుచుకుంటాడు, సైన్యాధికారి యోవాబుని పిలుచుకుంటాడు. అప్పుడు ఆ విషయం వచ్చేసి నాతాన్ ప్రవక్త సొలొమోను వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట, బత్షెబాకి. అమ్మ చూడు, అదోనియాని రాజుగా ప్రకటించుకున్నాడు, తానే ప్రకటించుకుంటాడు. సెల్ఫ్ అపాయింటెడ్ కింగ్స్ అంటారనమాట వాళ్ళని. దావీదునైతే దేవుడు అపాయింట్ చేస్తారు, గాడ్ అపాయింటెడ్ కింగ్. సౌలునైతే ప్రజలు అపాయింట్ చేస్తారు, మ్యాన్ అపాయింటెడ్ కింగ్. సో మ్యాన్ అపాయింటెడ్ కింగ్ వల్ల మాకు ఈయననే కావాలనుకుంటే ఆయన వల్ల వాళ్ళకి మంచి జరగలేదు. ఇంకా సెల్ఫ్ అపాయింటెడ్ అబ్షలోం కూడా చాలా వాళ్ళ ఎండ్ భయంకరంగా ఉంటుందండి. వాళ్ళంతటా వాళ్ళే తండ్రిని ఎదిరిస్తాడు అబ్షలోము. ఈయననేమో తండ్రికి తెలియకుండా ఒక యాజకుడిని తీసుకెళ్ళి అభిషేకించడానికి, సైన్యాధికారిని తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యలందరినీ పిలుచుకొని తనని తాను రాజుగా ప్రకటించుకుంటాడు, చేస్తారనమాట, అభిషేకిస్తారు. అప్పుడు నాతాన్ ప్రవక్త ఈ సొలొమోను వాళ్ళ అమ్మతో చెప్తారు, అమ్మ దావీదు రాజు చెప్పాడు కదమ్మా నీ కొడుకుని రాజుని చేస్తానని, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగాలమ్మా, లేకపోతే తర్వాత నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ అన్నదమ్ముళ్ళు ఒకవైపు అయితే సొలొమోను ఒకవైపు అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక సైనికుని భార్య. 2 గ్రూప్స్ కుటుంబంలో, దావీద్ కుటుంబంలో. అప్పుడు ఈమె బత్షెబా వచ్చి దావీద్ దగ్గరికి వస్తుంది. చాలా వృద్ధుడైపోతాడు అప్పటికే. ఇంకా అభిషగ్ అని ఒక అందమైన అమ్మాయి షూనేం నుంచి తీసుకొస్తారు, ఆయనకి సేవ చేస్తూ ఉంటుంది. బత్షెబా వచ్చి ఆయనకి నమస్కరించి దావీద్కి, మీరు నా కొడుకుని రాజుగా చేస్తానని ప్రమాణం చేశారు కదండి అని అడుగుతుందన్నమాట. ఇప్పుడు దావీద్ అంటాడు, నేను దేవుని పేరట నీకు మునుపు వాగ్దానం చేశాను కదా, సొలొమోన్ని రాజుగా చేస్తానని, నా మాట నిలబెట్టుకుంటానని చెప్పి అప్పుడు నాతాన్ ప్రవక్తని, సాదోకు యాజకుడు వీళ్ళందరినీ పిలిచి తాను కూర్చునే ఆ కంచెర గాడిద మీద కూర్చోబెట్టి ఆయనను అభిషేకించి ప్రజల దగ్గరికి వచ్చి తన సింహాసనం మీద తన కొడుకుని సొలొమోన్ని కూర్చోబెట్టి, అప్పుడు తను అక్కడ అధికారులందరూ ఉంటారు కదండి కొలువులో, వాళ్ళందరికీ చెప్తాడనమాట, సొలొమోను రాజు, మీరు ఆయనకి కోఆపరేట్ చేయండి, మీరు దేవాలయాన్ని కట్టించండి, బాబు చిన్నవాడు, మీరందరూ కలిసి దేవాలయాన్ని కట్టించండి అని మాట నిలుపుకుంటాడండి. అందుకే దేవుడు దావీదుని ఏమంటారంటే, అపోస్తల కార్యాలు 13:22లో దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు అని చెప్తారనమాట. మనం కూడా ఒక మాట ఇస్తే, వివాహంలో మాట ఇస్తారు కదండి, కష్టంలో సుఖంలో తోడుగా ఉంటాను, చివరి వరకు నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, భార్య భర్తలు ఇద్దరు కూడా. మరి ఆ మాట నిలుపుకోవాలి కదండి. మన దేహం దేవుని యొక్క ఆలయం. ఒక ఆదాంకి ఒకే అవ్వ నమ్మకంగా చివరి వరకు ఒకరికొకరు నమ్మకంగా దేవుని పట్టుకొని నడుస్తూ, అంటే వాక్యం ప్రకారం, నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు, యేసు ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం పిల్లల్ని వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచాలి. ఎఫెసీ 6:4 ప్రకారం మీరు నమ్మకంగా ఉండాలి. జకరియా, ఎలిజబెత్ అమ్మ, లూకా సువార్త 1:6 వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. నా భార్యకి సంతానం లేదని అదిగో హెల్కానా అన్న భర్తలాగా ఇంకొక భార్యను చేసుకోలేదు, యాజకునిగా నమ్మకంగా దేవుని పనిచేశాడు. వృద్ధాప్యంలో ఒక్క బిడ్డనిచ్చిన బాప్తిస్మ యోహాను. యేసుప్రభు అంటారు, మానవులందరిలో అతని కంటే గొప్పవాళ్ళు ఇంకొకరు పుట్టలేదు, పుట్టబోరు అని చెప్తారనమాట. ఇద్దరు నమ్మకంగా ఉండాలండి. ఈ శరీర సుఖాల కొరకు మనము దేవునికి ద్రోహం చేయకూడదు, భర్తకి భార్యకి ద్రోహం చేయకూడదు. నమ్మకంగా దేవుని ప్రేమించడం అంటే దేవుడిచ్చిన భార్యని భర్తని దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళని వాక్య బోధనలో పెంచాలన్నమాట. ముగించే ముందు ఒక్కసారి 24వ కీర్తన 4-5 వచనాలండి మీరు తప్పకుండా చదువుకోవాలి. యెషయా 33:15-16 తర్వాత ఆ కీర్తన 24 అన్నమాట. ఎవరు దేవుని యొక్క పర్వతాన్ని ఎక్కగలరు, ఎవరు దేవుని సన్నిధిలో ఉండగలరు? దావీదు చెప్తున్నాడు 24వ కీర్తనలో. ఆయన కూడా మరి ఏ మాట ఇస్తాడో బత్షెబాకి ఆ మాట నిలుపుకొని
సొలొమోన్ని రాజుగా చేస్తాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడు దేవుని నుండి దీవెనలు పొందుతాడు, ఆయన దేవుని సన్నిధిలో నిలబడతాడు. అంటే ఇప్పుడు కూడా దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటాం. సత్యం మాట్లాడుతున్నామంటే మనలో సత్యమైన యేసు ఉన్నారనమాట. అబద్ధాలు చెప్తున్నామంటే మనలో సైతాను ఉన్నట్లు అనమాట. ఎందుకంటే సైతాన్ అబద్ధాలకి తండ్రి అండి. యోహాను 8:44 ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది చూడండి, అప్పు తీసుకుంటారు, తీసుకునేటప్పుడు తిరిగి ఇస్తా అని చెప్తారు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. 37వ కీర్తనలో 21వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, దుష్టుడు బాకీ తీసుకొని అప్పు తీర్చడంట. దుష్టునికి శాంతి ఉండదండి. దుష్టుల హృదయాల్లో శాంతి ఉండదు. ఎందుకంటే దుష్టుడు అంటే మరి సైతాను హృదయంలో ఉన్నవాడు అనమాట. 2 గ్రూప్స్, దేవుని యొక్క మందలో, యేసుప్రభు మందలో ఉన్నవాళ్ళు సత్యం పలుకుతారు, ఒక మాట ఇస్తే నిలుపుకుంటారు. మీరు ఏదైనా కావచ్చు, ఇది చేస్తానంటే మీరు చెయ్యండి. ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలుపుకోండి. చాలా ముఖ్యమైనది. మీ అంతరాత్మ మిమ్మల్ని గద్దించకూడదు. యోబ్ చెప్తాడు 27లో 3, 4 నుంచి 6 వరకు, నా నాలుకతో నేను అబద్ధాలు ఆడను, నా పెదవులు అసత్యం పలకవు ప్రభా, నా బొందిలో నా ముక్కురంధ్రములలో నీ శ్వాస ఉన్నంత వరకు అని చెప్పి నా అంతరాత్మ నన్ను గద్దించట్లేదు. అంటే మన అంతరాత్మ మన అబద్ధాలు ఆడినప్పుడు మనల్ని గద్దిస్తుంది అన్నమాట. చూడు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, వాళ్ళతో అబద్ధాలు చెప్తున్నావు, డబ్బు ఇస్తానని తీసుకున్నావు, ఇప్పుడేమో ఇంకొకటి అబద్ధాలు చెప్తున్నావు. కానీ మన నాలుక ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదండి. ఆయన కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయి. యోబు అంటాడు, నేను నా కన్నులతో నియమం చేసుకున్నాను పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. అంత పరిశుద్ధంగా ఉంటాడు తన భార్యతో, నమ్మకమైన భర్తలాగా. అలాగే మరి తన నాలుకతో అబద్ధం ఆడడండి. అందుకనే దేవుడు అంటారు, జోబ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన కన్నులని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు, నాలుకని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. ఇదేనండి అసలైన ఆరాధన. అందుకే యోబు పోగొట్టుకుంది 2 అంతలుగా ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొనండి. మీరు నమ్మకంగా ఉండండి. ఒక మాట ఇస్తే మాట నిలుపుకొనండి. వివాహం కావచ్చు, పని చేసే చోట కావచ్చు, ఎక్కడైనా కూడా అబద్ధాలు మీ నోటి నుంచి రాకూడదు. అది సైతాన్ని ఆరాధించడం, సత్యం చెప్పడం, దేవుణ్ణి ఆరాధించడం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు ఒక మాట ఇస్తే ఆ మాట నిలుపుకునే దేవుడు ప్రభా. మాట తప్పే దేవుడు కాదయ్యా. మేము కూడా మీ పిల్లలుగా మీ పోలికలో మమ్మల్ని సృజించారు కనుక మేము కూడా ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని నిలుపుకోవడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. మేము అబద్ధాలు ఆడకుండా, ఆడిన మాట తప్పకుండా మమ్మల్ని చీకటిలో నుంచి ప్రభా, నరకం నుంచి తప్పించండి. అబద్ధాలు ఆడడమే సైతాన్ని ఆరాధించడం, అబద్ధాలు ఆడడమే నరకం అని తెలుసుకునేటట్లుగా కృపని దయచేసి సత్యం మాట్లాడడం, మిమ్మల్ని ఆరాధించడం ప్రభా. మా నాలుక ఎల్లప్పుడూ సత్యం మాట్లాడేటట్లుగా మేము దేవా నీ ఎదుట, ప్రజల ఎదుట మంచి మనస్సాక్షి, క్లియర్ కాన్షియన్స్ మాకుండేటట్లు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు సత్యం పలికి చూడండి, మీ అన్ని శ్రమల్లోంచి మీరు బయటకు వచ్చేస్తారు. మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మీ ఇంట్లో సమాధానం ఉంటుంది, మీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తారు. ఆహారానికి కొరత ఉండదు, దేవుని సన్నిధి ఉంటుంది. సత్యం మాట్లాడినప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. సత్యం మాట్లాడడానికి దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మను దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు, ఇది
జీవ